ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, సర్వోన్నతుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మరొకసారి మీ కాపుదల, మీ కంచె మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు స్తోత్రాలు. మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ కృపలో భద్రపరుచుకున్నందుకు వందనాలు నాయనా. ఈ విధముగా ఈ ఉదయకాల సమయంలో సజీవ సంఖ్యల్లో మమ్మల్ని నిలిపినారు తండ్రి. మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఈ నెల అంతను కూడా కాచి కాపాడి ఈ నెల ఆఖరి వరకు కూడా తండ్రి మమ్మల్ని భద్రపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని ప్రభువా మీ వాక్యమును ఈ రోజున నాయన, ఈస్టర్ రోజున ప్రభువా మా జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అవును నాయన, పునరుత్థానుడు అయిన దేవుడవు నాయన, జీవము అయ్యున్న దేవుడవు ప్రభువా. అయా, మీ యందు విశ్వాసం ఉంచినవాడు తండ్రి ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా చనిపోడని, నిత్య జీవానికి వారసుడుగా ఉంటాడని తండ్రి వాక్యము ద్వారా, లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. స్తోత్రాలు. అవును ప్రభు, ఎందరైతే బిడ్డలు తండ్రి ఇంకా పునరుత్థానుడైన మీ యందు విశ్వాసం ఉంచలేదో ప్రభువా, అయ్యా వారందరూ మీ యందు విశ్వాసం ఉంచుటకు కృప చూపించండి. జీవమును, నిత్య జీవమును వారు స్వతంత్రించుకొనుటకు సహాయము దయచేయండి. ప్రతి విషయంలో వర్ధిల్లులాగున్న వారి యందు మీ యొక్క కనికరమును కనపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం. వారికి మీరు తోడై ఉండండి. శక్తితోనూ, బలముతోనూ, జ్ఞానముతోనూ వారిని నింపండి నాయన. ప్రతి అవసరతను తీర్చండి ప్రభువా. ప్రతి ప్రయత్నమును సఫలపరచండి తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున నాయన మా పనులన్నిటినీ కూడా మీ పాద సన్నిధిన చేరుస్తూ ఉన్నాము తండ్రి. మాకు తోడై ఉండండి అయా. మేము చేస్తున్న ప్రతి పనిలో 100 ప్రతిఫలం వచ్చులాగున మాలో ఉన్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మా ప్రయాణాలన్నిటిని బట్టి కూడా వేడుకుంటున్నాం తండ్రి. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా మీ యొక్క రక్షణ కాపుదలలో మమ్మల్ని భద్రపరచండి అయ్యా. క్షేమకరంగా, సురక్షితముగా మా ప్రయాణాలు ఈరోజు జరగడానికి సహాయం అనుగ్రహించండి. ఏ ప్రమాదము, ఏ అపాయము ఏ బిడ్డకు కూడా జరగకుండా కాచి కాపాడండి తండ్రి. అదేవిధంగా గృహాలలో తండ్రి ఒంటరిగా ఉంటున్న బిడ్డలు ఉంటుండగా వారందరికీ ఈ రోజంతను మీ యొక్క కావలి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున ఏ బిడ్డ కూడా లోటుతో, లేమితో ఉండకుండా వారి జీవితాల్లో సమృద్ధికరమైన స్థితిని దయచేయండి నాయన. ప్రభువా, హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలను బట్టి అడుగుతున్నాం. బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారికి అనుకూలమైన పరిస్థితిని తండ్రి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా యొక్క సమయాన్ని మేము వృధాపరిచేవారిగా ఉండకూడదు నాయన. ఈ రోజున మా మాటలు, మా క్రియలు తండ్రి మీ నామాన్ని ఘనపరిచే విధంగా ఉండాలి ప్రభువా. మీకు విరోధంగా, మీకు ఆయాసకరంగా మేము జీవించకూడదు ప్రభువా. అటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి అయా. ఈ పునరుత్థాన దినమందు నాయన మీ సన్నిధిని కనపరుచుకుంటున్న నాయన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మా అందరికీ శాంతి, సమాధానకరమైన జీవితాలు ప్రసాదించండి తండ్రి. విశ్వాసముతో, ధైర్యముతో ఈ లోకంలో దేనిని బట్టి భయపడకుండా ముందుకు వెళ్ళగలిగిన సామర్థ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ ఈస్టర్ రోజున ప్రభువా మీ యొక్క పునరుత్థానమును ప్రకటించే విధంగా మా హృదయాలను ప్రేరేపించండి. రాజ్య సువార్తలు పాలిభాగస్లు ఉండే ధన్యతను అనుగ్రహించమని, తద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.